బెజవాడ, గుంటూరు వాసులు అప్రమత్తంగా ఉండండి. క్లౌడ్ బర్స్టులు ఒకవైపు, నగరాల చుట్టూ ఇప్పుడు ఈ రాజధాని ఇంపాక్ట్‌తో వెంచర్లు ఎక్కువగా వేసేయడం, రియల్ ఎస్టేట్ వెంచర్లు. ఆ భూములన్నిట్లల్లో ఇవి వేసేయడం వల్ల ఈ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ ల్యాప్స్ అయినాయి. ఎక్కడ డ్రైనేజీ క్లోజ్ అయిపోయిందో తెలీదు, ఎక్కడ డ్రైనేజీలు ఉన్నాయో తెలియని పరిస్థితి వచ్చింది. ఇదివరకు సహజ జల ప్రవాహాల్లాగా వెళ్ళిపోయేటటువంటి ప్రాంతాలలో ఇప్పుడు లేఅవుట్లు వేయడం వలన ఎక్కడక్కడ స్ట్రక్ అయిపోయినాయి. అందుకనినే విజయవాడ, గుంటూరులో ఎప్పుడూ లేని చోట్ల కూడా వరదలు రావడం. అంటే లైక్ నిన్న కాజా టోల్గేట్ దగ్గర వరదలు అంతకుముందు ఏనాడు లేదు. దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఎప్పుడూ లేదు. ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే అదే కారణం. అటు జగ్గైపేట దగ్గర అటువైపు వచ్చినా కూడా అదే కారణం. అట్లాగే ఓళ్లల్లోకి వాటర్ వచ్చేస్తుందంటే అదే కారణం. ఒకటి హైదరాబాద్ తరహాలోనే ఏదైతే ఏళ్ల తరబడి దశాబ్దాల